గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి మనము బ్లూటూత్ ఆన్ చేసుకున్న తర్వాత నియర్ బై షేర్ ద్వారా ఏ విధంగా ఐఎఫ్పి ప్యానల్లోకి మనము ఫైల్స్ని ఏ విధంగా మనం అప్లోడ్ చేయొచ్చో చూద్దాము. సో సెట్టింగ్స్లో బ్లూటూత్ మనకు ఇక్కడ తెలుసు కదా, బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి గమనించుకుంటే మన సెల్లులో కూడా బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత అక్కడ బ్లూటూత్ ఏవేవైతే ఆన్ అయి ఉన్నాయో వాటి సెల్ అడ్రస్లు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఏ ఐఎఫ్పి ప్యానల్కి అయితే మనము కనెక్ట్ చేయాలి లేదా ఐఎఫ్పి ప్యానల్లో మనము పంపించాలనుకుంటున్నామో దాన్ని మనం క్లిక్ చేసి పేర్, అక్కడ పేరు అని అడుగుతుంది, ఇక్కడ కూడా పేరు అని అడుగుతుంది చూడండి. సో రెండింటినీ కూడా మనము క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఏ ట్యాబ్ నుంచి లేదా ఏ సెల్ నుంచి అయితే మనం పంపించాలనుకుంటున్నామో ఆ అడ్రస్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఏ ఫైల్ అయినా కానీ, అది ఇమేజ్ కానివ్వండి, లేదంటే వీడియో కానీ, ఆడియో కానీ, పీడిఎఫ్ కానీ, ఎలాంటి ఫైల్ అయినా కానీ ఫస్ట్ మనం ఏది పంపాలనుకుంటున్నామో, సో నేను ఇప్పుడు ఒక వీడియో పంపుదాం అనుకుంటున్నాను ఐఎఫ్పి ప్యానల్కి. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా అయితే షేర్ చేస్తామో అక్కడ షేర్ బటన్ ఉంటుంది కదా, సో ఆ షేర్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ నియర్ బై షేర్ అని పైనే కనిపిస్తుంది చూడండి, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయాలి. సో ఫస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, సో నియర్ బై షేర్ అనగానే మనకు పైన నోటిఫికేషన్ వస్తుంది దేని మీద, ఐఎఫ్పి మీద. సో ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఏమని అడుగుతుందంటే కంటిన్యూ అని అడుగుతుంది అనమాట. కొన్ని నోటిఫికేషన్స్ ఎస్ కంటిన్యూ అని ప్రెస్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ నోటిఫికేషన్ వస్తుంది చూడండి ట్యాబ్లో, ఐఎఫ్పి ప్యానల్లో ఒక్కసారి మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ ఈ షేరింగ్ ఎస్ అని మనం దాన్ని క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనం ట్యాబ్లో చూస్తే ఆ అడ్రస్ కనిపిస్తుంది. ఏ ఐఎఫ్పి ఉంటుందో ఆ అడ్రస్ దాన్ని క్లిక్ చేయాలి. చేస్తేనే అక్కడ కోడ్, పిన్ కోడ్, యాక్సెప్ట్. సో యాక్సెప్ట్ చేయంగానే ఇక్కడ ఉన్నటువంటి చూడండి డన్ అని వచ్చింది చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తేనే మనము ఏ ఫైల్ అయితే పంపించామో ఆ ఫైలు ఐఎఫ్పిలోకి ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అయిపోయిందన్నమాట. సో సెండ్ అయింది. మనం ఖచ్చితంగా దీనికంటే ముందు మనము నెట్ కనెక్షన్ ఖచ్చితంగా మనకు ఉండాలి. సో సెల్ తర్వాత ఐఎఫ్పి ప్యానల్కి నెట్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతనే బ్లూటూత్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ నియర్ బై షేర్ని ఉపయోగించి చేయవలసి ఉంటుంది. మరి ఇవి ఎక్కడ ఉంటాయి, మనం షేర్ చేసాం కదా, మరి వీటిని ఎట్లా చూసుకోవాలి అంటే ఏం లేదు, ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది కదా, ఆ ఫైల్ మేనేజర్ని మనము ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకు డౌన్లోడ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి ఫైల్ మేనేజర్. ఫైల్ మేనేజర్లో ఇక్కడ డౌన్లోడ్స్ అనేది ఇక్కడ కనిపించలే కదా, కొంచెం స్క్రోల్ అప్ చేస్తే అక్కడ కనిపిస్తుంది చూడండి డౌన్లోడ్స్. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అన్నీ కూడా డౌన్లోడ్ అయ్యి ఉండేటివన్నీ ఉంటాయి. కాకపోతే మనము నియర్ బై షేర్లో కదా ఇవన్నీ ఇంతకుముందు చేసుకున్నవి, కాబట్టి మనము నియర్ బై షేర్లో ఓపెన్ చేస్తే మనం ఏ ఫైల్స్ అయితే మనము అక్కడికి షేర్ చేసామో ఐఎఫ్పి ప్యానల్లోకి అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి.